వెల్కమ్ టు అవర్ ఛానల్ స్పైస్ మిక్స్ రెసిపీస్. ఈరోజు మనం చింత చిగురుతో పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూస్తున్నాము. ఈ సమ్మర్ సీజన్లో మనకి చింత చిగురు అనేది చాలా బాగా దొరుకుతుందండి. అలాగే ఈ చింత చిగురు పప్పు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా మనం లైఫ్ టైంలో ఒక్కసారన్నా ఈ చింత చిగురు పప్పుని టేస్ట్ చేయాలండి. వేడి వేడి అన్నంలోకి ఈ పప్పు వేసుకొని కాస్తంత నెయ్యి వేసుకొని తింటే ఇంక స్వర్గమే. మరి ఆలస్యం చేయకుండా ఇంత టేస్టీగా ఉండే చింత చిగురు పప్పుని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా మనం ఒక 2 పిడికిళ్ళ చింత చిగురు తీసుకోవాలి. ఈ చింత చిగురులో కాస్త ముదురుగా ఉండే కాడలు లేదా పూత ఉంటుంది. వాటన్నిటిని నీట్‌గా శుభ్రం చేసేసుకొని, ఇలా కాడల్ని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న చింత చిగురుని వాష్ చేసేసుకోవాలి. ఈలోపు ప్రెషర్ కుక్కర్‌లో ఒక టీ గ్లాస్ అంతా కందిపప్పుని ఒక 1 అవర్ పాటు సోక్ చేసి పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ ఇక్కడ కందిపప్పు నానబెట్టి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ కందిపప్పులో చిన్న ఉల్లిపాయ ఒకటి వేసుకోవాలి. 5-6 వరకు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఒక చిన్న టొమాటో, అలాగే మనం శుభ్రం చేసి పెట్టుకున్న చింత చిగురుని వేసుకోవాలి. చింత చిగురు పుల్లగా ఉంటది కాబట్టి మనకి ఇంక ఈ పప్పులో చింతపండు ఏం అవసరం ఉండదండి. ఇందులోకి కొద్దిగా పసుపు, అలాగే మనం ఏ గ్లాస్‌తో అయితే కందిపప్పు తీసుకున్నామో దానికి రెండింతలు నీళ్లు వేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి ఇందులో రుచికి సరిపడినంత రాళ్ళ ఉప్పు వేసుకొని, ఒక పప్పు కర్ర తీసుకొని ఈ పప్పుని కొంచెం మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. పప్పుని మరీ మెత్తగా పేస్ట్‌లాగా కాకుండా కాస్త పొలుకులు పొలుకులుగా ఉండేలాగా ఎనుపుకుంటేనే టేస్ట్ అనేది మనకి బావుంటుంది. మొత్తానికి పప్పు ఇలా రెడీ చేసి పెట్టుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఈ పప్పులో మనం ఇప్పుడు కారం యాడ్ చేసుకుంటాము. నేనిక్కడైతే ఒక 2 స్పూన్ల వరకు కారం తీసుకున్నానండి. ఈ పప్పు మనకి బాగా పుల్లగా ఉంటది కాబట్టి, ఆ టేస్ట్‌ని బ్యాలెన్స్ చేయడానికి మనం కారం వేసుకుంటున్నాము. మీకు కారం వేసుకోవడం ఇష్టం లేకపోతే ఇంకొక 2, 3 పచ్చిమిర్చియే ఎక్స్‌ట్రా వేసుకోండి. ఇలా కారం వేసి కలుపుకున్న తర్వాత మనం ఇంక దీనికి పోపు వేసేసుకుందాం. పోపు కోసం స్టవ్ పైన కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసుకొని వేడి చేసుకున్న తర్వాత ఇందులో ఒక 2 ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయి, చిటికెడంత ఇంగువ వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసేసుకోండి. ఆ తర్వాత ఇందులోకి ఒక 2 రెమ్మల వరకు కరివేపాకు కూడా వేసుకొని కాస్త చిటపటలాడిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పప్పుని ఈ పోపులోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ఇదంతా బాగా కలుపుకొని పప్పుని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మీకు పప్పు గట్టిగా ఉండడం ఇష్టం అనుకుంటే ఇలాగే వదిలేయొచ్చు. లేదు కొంచెం జారుడుగా ఉండాలి అనుకుంటే మనం ప్రెషర్ కుక్ చేసుకున్నాం కదా! ఆ ప్రెషర్ కుక్కర్‌లో కొద్దిగా వాటర్ వేసుకోండి. అందులో అడుగులో ఎలాగో పప్పు ఉంటుంది కదా! ఆ వాటర్‌ని పప్పులోకి యాడ్ చేసేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో అలాగే కుక్ చేసుకోండి. ఇలా పప్పు మీద కాస్త బబుల్స్ వచ్చిన తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని కలిపేసుకుంటే మన చింత చిగురు పప్పు అనేది రెడీ అయిపోతుంది. ఈ చింత చిగురు పప్పు టేస్టే కాకుండా హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఈ పప్పులో విటమిన్ సి అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. సో, ఈ పప్పుని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి.